చేయువన చేయగలడ నరుడు అగతి పాలిచ్చి పెంచిన అమ్మయైన విజము పెట్టిన గుడుసుగా ప్రియసుతుడు అనేక ఊగనముల నుంచి నన్ను సమయమున నిరాకరించినచో నిన్నీ జగంబుల జనములు ఆచంద్ర తానార్థము విశ్వాసఘాతకుడని నిందితులు నిందబడుట కష్టము కావున గైన విడువు దేవా నీవని నిత్యమయము వేగము సంసారము జీవము ఘన భంగురంగులు నన్ను ఆచందతారాకమో ప్రజలు నన్ను కృతజ్ఞుడిని నిందించడి కంటే అధర్మపరుడని ఎక్కువగా నిందించరు ఆ నుడి గౌరవజాల కాన గయన్ విడువ అర్జున ఈ అల్పుని నిమిత్తమై నాతోడ వివాదమున కీయకుంటివి నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవు నన్ను సమయమున మెట్టింటివి ఈ ధరామనామంతయో నీకు పట్టము కట్టదు ఈ దేవతాన మానవ మాత్రుల్లో నీకు అసమాన చరిత్రనిగా ఉన్నది శ్రేయస్కాముండవైతివేని అట్టు చేయును సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదా మాధవ ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గ వర్తనమునకును సాధ్యే మహేంద్ర సమాన భౌతికైరుడు శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణములను కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలన నడుచున్నప్పుడు కలగదు రాజ్యపాలకుడు ఈ లోకంలోనే పూజ్యుడు అదీను మనుషుల చేతనే ధర్మ పథగామి ఉభయలోక పూజ్యుడు కావున నా మనము ధర్మేతర వృత్తిలో పిల్లదు హస్త చనినారాకులు చక్రవర్తులు మతీ చక్రంబు పాలించే ధర్మ నిరూఢిని షోడశ భగారాజులు మధేంద్రాపులై చంద్రో వాడలు మూడగట్టుకొని ఐశ్వర్యంపు పోయిరే అనగా రాజ్యములేలా వైభవములేలా ధర్మములేనితో కాంతార నివాసులకు యోగితుల కన్నా విరాగి కనపడుచున్నాడవే అంత రాజ్యభోగ పరాన్ముఖుడమైనతో రాజసూయాది మార్గరమ్ములు చేసి
రక్షరాజ సంఘముల వధింపనేల సద్ధన రాజ్యములు గైకొననేల. ఆ మాటలకేమి గాని నేను ఒక అంశమును చెప్పేదని వినుము. ధర్మ వ్యతిరిక్తము కానిచో వెయ్యరా. ధర్మమనగానే శాస్త్ర దృశ్యము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారమునకును ధర్మమునకును సంబంధం లేదే. అట్లయిన నా మనస్సునకు ఇష్టమైన చోవినియదా. ఏమి మనస్సునకి ఇష్టము కాని ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేనా చెప్పదలసిన వాడు చెప్పుము. నీవును నేను ప్రాణ స్నేహితులము బంధువులము కదా. ఆ మాట ఎంత అబద్ధమేమున్నది. అట్లయినా నాకు అపకారం వచ్చినవా నీకు మాత్రం అపకారం వచ్చినట్లు కాదా? సమస్త విషయములందరూ నీ కార్యములన్నీ నావిగా నేను భావించుకున్న నీ విత్తు చేయదగునా? నే వహించిన వారికి నీవు శరణమసంగవచ్చునా? మన విరోధము కలిసి ఆ దురాత్మని దండహస్తుని పాలికంపవలే. దేవా, మీరు ఆలోచిస్తుంది అంతయు నిజమే, కానీ అధర్మం వలన భయపడుతున్నాడు. నీకంటి భయం వల్ల ఎందుచేత నేను నీకు భయం చేస్తున్నాను. గురుజనములు ఆలోచించినప్పుడు కొండికవాడు ధర్మము అధర్మముని విచారింపక ఏ పని అయినను చేయందడు. తొల్లి భార్గవరాముడు పితృనియోగమున తల్లి తల గండ్రగొడ్డలేని ప్రమాణేశాయి. దీర్ఘతమముని తనయుడు మాతృశాసనమున తండ్రిని జనముల బారు దొరికి కావున ధర్మ సూక్ష్మపరిచి వంటింపు వాడతారు. దేవ, ధర్మనేత్రులు అనేకులుండ అధర్మనేత్రులు ఉదాహరణగా గణనయ్యా అని నా మాటలు తప్పుడలుకి తంబది కదా, అని నా మాటలు తప్పుడలుకి తంబది కదా. దశరథేశుడు కాల ధర్మమునే నిత్యచూర్ణుత వచోనియతుడౌడెన కదా. మన హరిశ్చంద్రుడు బాలవలిచే ఆడి తప్పుట దోషమని కదా. పొంకట సిధివేని కౌనలు చెంది ఇచ్చే సత్యవర్గోలలో శక్తి కలుగుడ కదా. కులయమును బలికోలు పోయే అంత దూరము పోయే మనదు పలుపులు నిలుపంగలచితోనే అఖిల సంపదలను మాసి అడవులమోదు సగని ఇడుములుగుడుచు మా ధర్మరాజు. వివేకమునందయ్య మన పూర్వవృత్తాంతం ఇంటికి ఎరింగించేదన వినుము. తొల్లి పదవికావనమందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణ విడుగుడు దపో దీక్షా పరతంత్రులయ్యిందురు. అందు నావశమున నీవును నారాయణావశమున నేనును సకల సర్వం సహా మహీ భారావతన్నార్థము నవముగా పాండవ యాదవ వశములను ఉదయించినవి. నా వాక్యములే యథార్థం చూడగోరేది వేని అదిగో అట్టుడు. అనేక విధముల నయభయముల బోధించినను ఈ ఒకంత చెవిన పెట్టక సమరోత్సాహిక పరతంత్రుడు వైద్యుడు కదా. ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ సిద్ధ సాధ్య విద్యాకర గంధర్వ గణులను సంగ్రామమునకు ఇయ్యకున్నది. నీవా పాలుండవు ప్రాణముండ చూసుకున్నాను. తనకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రానుజ్వాల దగ్గరి నా చక్రమహిమించుక చెప్పేదో వినము. నీలకంధర మహానిశిక శూలము ధాటికి వచ్చిన ఒకవేళ కాల
ఒకవేళ బ్రతుకవచ్చు బాణబాణల శిఖాత్వాలి కావలి లోన నిలిచిన ఒకవేళ నిలవచ్చుగాగా సైరింపవచ్చునే కదలమందు శివునికైనను శారదాధవునికైన శివునికైనను శతకోటి బహునికైన చెవునతను పాటి లేనిన చక్రధారి సన్నద్ధుడనై ఉండ దేహ త్యాగమును తీయగొన్నట్లే పోయి పలుగుడ నేనంత కోటి అవతారధారినే లక్ష్మరాజ సంఘంలో వధించి ఇది నిత్యరంగని కడుబడిగా జలధుబడిన దురుకు సోమకుని వధించి వేదములు వేదపు సంగిన వీరమూర్తిని క్షీరసాగర మదన కాలమందు మందలోని ఈ ధరమెత్తి శివాసులను సంరక్షించిన పూర్వరూపుడును ఇంకనూ అనేక అవతారములు దాల్చింది నీ ఒక తార్కాణము చూపెద అదే మహామీనావతారం హృదయకాలమును నిజదోస్తాతరమున నిలిపినదే రత్నాగ్రమ చెవున నా మీనమూర్తిని చూడు కలిగినదా గైని విడిచదవా మధుసూదన నీ అవతార సందర్శన అనంతరమున నాకు సమరోత్సాహం అధికమవుతున్నది ఎట్లనినా నీవు సమస్త భూతాంతర్భై సంగతుడవు అనంత బ్రహ్మాండ మండితోదరుండవు పరాత్పరుండవు నిఖిల చరాచర పరుండవు పరాత్పరుండవు అట్టి వాణిని నిన్ను కయ్యంపున్నది కాంతులోకత్రయంపు మున్నెవ్వరు పంబజాలని యుద్ధమునల్లినిమ్మగలేక కూలిసి మిగేది నీడు హస్తమునంతుడు ఊరగోందు గదా వీర స్వర్గము హాయిగా అవును రణమే నిశ్చయించుకుంటుంది ఎన్ని విధముల నయ భయముల బోధించను ఈతడు మనోవికారం చెంది ఉన్నవాడు ఇక ఈతని ఎడల కాఠిన్యం అర్జున ఎన్ని విషయాలు చెప్పి చూచినను నీవు కింద చివర పెట్టక సమరోత్సాహిక ప్రదర్శన అయితే కదా ఇంకా నీ మనోనిశ్చయం ఏదో చెప్పు మాధవ ఆ గైడు నిరపరాధుడు ఒకటిచే అవచ్చుడు ఆ గైడు నిరపరాధుడ అట్లనే దోషమందులు నాయన్నే ఉన్నట్టున్నది నీవింతటి దురాచరణని ఎరుగక నా చెల్లెలకు సుభద్రను నీకిచ్చి వివాహం చేసి తిని కదా గొప్ప పని చేసివయ్యా నీ చెల్లెడిని నాకే ఎలా సంగతివి మరి ఒక మహారాజు కుమారుని తప్పిప్పలేకపోయివా ఆ ఇంత మాత్రపు కన్య దొరకకున్న ఎడల బ్రహ్మచారిణై ఉందినేమో బ్రహ్మచారిణై ఉంది నీ వాస్తవానుభవుడు అని ఇది హేతుగా దాక్షరాస్త్రంతో కయ్యం తెచ్చుకుంటేనే కదా ఇంత మానవని నాడే ఇంగినతో జాగ్రత్తతో ఉండే ఉందని కదా దేవునకు పానకము పెంచినట్లు ప్రాసుబాబుకు పార్వోసి కాచినట్లు చిన్ననాట నుండి నేను చేయు నేను నీ దశయోదయు వ్యక్తమయ్యే
వాడు నీవు నాకు బాంధవుడవు కావు. నీ ముఖదర్శనమే పాతకైతు బొమ్మవాళ్ళకు నివాస కవచకాలకే అది దానవ వీరుల సంగ్రామ రంగమున భంగమొందించుటని మహాబలవంతుడు అనుకుంటుంది. రోసలజ్జ పరాక్రమ హీనుడవై పాదపదవుతుంటివి. ఇది అని పౌరుషము ఏమి ఏమి రోషలజ్జ పరాక్రమ హీనుడగా కాదమరి మదీయ దుర్బార ప్రతాపాదులు నీకు ఇదే చూపెట. పాలనేత్ర విజయంలో ధారణాస్త్రములు ఇంకను నా చేతనని ఇంకను వాయలేదు. మరియు ఆ శంకర కరుణా కటాక్షదత్త పాశుపదాస్త్రం ఇదిగో. కానీ పాశుపదాస్త్ర మహత్వము నీ దారుణాస్త్రము దారుణాస్త్ర పదత్వమును వేరే అడుగునేల అసమానములై తేజవిహీనులైన నివాస కవచకాలకే అది దానవ వీరులను నిర్జించడయు తనకు తానై ఓడదలంచి వచ్చిన శంకరుని గెలుచడయు ఒక మహాప్రతాపమని అని ఊహించుకుంటుంటివి. అధీనంగాక నిన్ను మగతనము లేక సగవాడు నీవు ఆ శంకరుడు ప్రసాదించిన అస్త్రములా మమ్మ విరపించునవి. రుద్రుడు నిండు మగతనము లేనివాడు. అవునవును నిండు మగతనము లేనివాడే. అతడు నిండు మగతనము లేనివాడే, అది నిజమే. కాని తమరు పూర్ణముగా ఆరుగారు లేదు, నిరంతర నారీరులు ఉండవు. నీవు ఆ శంకరుని పౌరుషం వెంటనెక్కడలేదు. అర్జునుడు గెలుచుట తుచ్చులకు నరకాసురాదులను గెలుచుట అనుకుంటే కాబోలు. అట్లను కొనలే మరి ఎట్లా అనుకుంటుంది? గురుబంధ జన మక్షమున నిందోల గమ్మున భగతుడు భార్య నీర్చి కోకలుచుండ అప్రయోజకులకు చూచుతూ ఊరకుండా అనుకోండి. సిగ్గా తలవంచు కొరకు ఈల ప్రగల్భములాడు. ధర్మమునకు పట్టుబడి ఉండవలసి వస్తే అట్లు ఊరకుండవలసి వచ్చిన గాని మగంటిని చాలక కాదు. ఈ అరణ్యానంతరము తాత్రాష్ట్ర శత నిర్మూలమును కావించినప్పుడే మా ప్రతాపాదాలు ఎరింగించదా. ఈ ప్రగల్భములకి గాని మందాకిని నందన కుంభ సంభవరాధయ ప్రముఖాది వీరయోధ ప్రకల్పితముగా ధాత్రాష్ట్ర సైన్యము నీచే అవలీలగా వధింపబడుటకు అంత తేజోవిహీనము కాదు. ఎన్ని మాటలో ఇందులకు ముందు ఆ చతుర్మోహములను తప్పించుకున్నాం. నీ చతుర్బాహు చతుర్లక్ష గోగడ పరిపాలన మరుగైనను చతుస్సహస్ర కామిని దూరాలింగమునకైనను అక్కడకు వచ్చును. చతుర్దశి చతురంగ బలోపేతుండలై చాతుర్వర్గ ధర్మ ప్రకారముగా చతురంగోటి పరీత భూతలమును చతురతతో పాలించి ఈ విజయను గెలుచుటకు నీ చతుర్బాహులు ఉపకరింపము. అతిక్రామ మర్యాదలై వదలుతున్న నేను శిరస్సుని పోయమని చక్రాయుధము ఎగరజేసదా కాసుకోము. నీ చక్రాయుధ ప్రతి సమానము నాకు కాందేవము. మృగముల దంప కిరాత విధమున ఆవిలో చేయమని ఎవరికి వెలుపగలదు. నే కిరాత కూడా. మరి నీవో గారడీ విద్యలవాడు. గారడీ వాని కరమునందు చక్రము వంటి తెరను ధరించిన నీవును ఆదికిని వినుము నా ఆగలి భుజపుపై ధరించు నీ సహోదర వీరుడు బలభద్రుడు మాకు తెరపు కనిపింపగలరా? ఓరి నిర్మిత పరివారశీల లోకైక బుద్ధుడు అన్నగారి మాటలు ఇక్కడ చదవనేలా. మీ అన్నవలే మా అన్న చూదరి కాదు. మీ అన్నవలే మా అన్న మధుపాన ప్రియుడు కాదు. ఓ ఆత్మసాగపరాయన మీ
మీ అన్నకు మా అన్నకు ఏ అంశమునందు సాటి లేదు సుమే మాయన్న ధర్మరాజుకు మీ అన్న అధర్మరాజు అకర్మరాజు అకర్మరాజు వృషదాదు హరి ధర్మరాజు తెలుగే పవిత్రంద్రు మాట తేన తేజ మనసు విషమో నీతి వీరకాయ నీతి వీరకాయ వీధి సౌందము ఎరుగలేని వాణి ఎరుట కొగడు చిరపరిచితుడవయ్యు యుధిష్ఠిరాజులు మా సహోదరుల సౌజన్యమును గ్రహింపజాలవయ్యు వేయేళ్లు తల క్రిందులుగా తప్పంపు చేసినను మీరు మాకు సాటి వారు రారు రాదు రాము రాము నిజము నిజం ఏమైనా నీచము ఉచ్చమనక రాతమాడి దొరంగి తెలియమించుకలే కవిచ్చనెత్త జన విరుద్ధముగా సైదోడులేమురు జగది నొక్కట్టునే తండ్రియాడ గురువు కోటమునందు గురుజనం ములరోల సుగతి పందెము పెట్టి రూపమానా సిరులెల్ల కోల్పోయి సిక్కుల తలవంచి కట్టు గుడ్డల తోడ కానకే నీవు నీ అన్నదం ములునెత్తుగాక నెత్తురే మమ్ము మోటులు నిశ్చయముగా జలశివలజిత ధారుని చక్రమాడు మీ సహోదరులకు సాటి మీరే సుమో కశ్యపులకు గుజ్జు వగుచు పుట్టి అతిథి కశ్యపులకు గుజ్జు వగుచు పుట్టి అడుగు మొదలేదే నేల మూడడుగు లేవు
గొప్ప విద్య కాదు. మహాకార్యములు మేమెట్టు చేయగలము? అల్లుడే రమ్మని ఆదరమ్మున పిల్వమను బట్టి సంపదలనే జలకేని సమరంగి జమనాథ భోగలు పుష్పులను వంట వీరుల దుంపగలనే అనపరాధుల దండింప అరుగలనే ఉపకారం నీవు నీకు అపకారం చూస్తున్నవి కాబోదు. మాటి మాటికి ఉపకారములు చేసితిమి అంటుండ్రి గాని ఆ ఉపకారములు ఏవియో వినగోరేదా? అదైనా మీకొక్క మేలు ఉనర్పలేదా? ఉనర్పకేమి నీ ఉనర్చడం ఏమి చేతినే మా చీకటి అరణ్య సంచారము రాజ్య భ్రష్టత కలిగే నీ అనుగ్రహమే లేకుండా మేము రాజ్య పరిపాలన కలిగి సుఖించమేమో కదా. అవి ఎంతలో నీకు మరణకు వచ్చినవి? మైసభాప్తికి కారకుండా నేను కాదా? ఒక్క మైసభకే కాదు, పాండవ ధాత్రాష్ట్ర నిర్హేతుక వైరమును కూడా నీవే కారణమై నీవు ఆ సభ మాకు ఇప్పించుడిచే దుర్యోధనుడు ఓర్వలేక మమ్మింత చేసే ఇక మీ మంత్రుల విరోధ వైరమా? అర్జున, ఇంకా నీ మన నిశ్చయం ఏంటో చెప్పు. గైని విడతావా లేదా? విడువను. నిశ్చయమేనా? ముమ్మాటికి. అతైనా శత్రుకి నిశ్చయించుకోండి. నీవెట్టు చేయగలవు? ముందు నన్ను గెలిచిన తరువాత గైను ఎన్ని గైనములైనా శ్రీహరియోజ సంభూడనే విశ్వ నిర్మాణ రక్ష నిర్మూలనాచరణోడనే ఇదే లోకద్రోహిత హితేయ సంతానారణ్య దబాలనాయితకర సౌదర్శనద్వాలం మేనిల్మాసి కిరీటి మస్తకము భూమింద్రులు సంభోరు
వింటివి కదా శంకరుని పలుకులు? వింటిని బాబా, వింటిని. కుటిలాచారులు తాస్తరాస్తులకు మీకు సయ్యమౌ దానికై పశుశస్త్రములు తత్వదత్తమై సంపాదించితో లేదో యౌతు ఎటులైన కనగోరి ఆహోదము నేనీ లీల కల్వేచి తిను తుడిలో కుంజదేవు శాస్త్రముల ఓ దుర్వాద దర్పోన్నత ఆవేశంలోకేమి గాని మహాబలవంతుడని నిరూపించుకుంటేవి కదా బాబా. అంతకన్నా నాకు కావలసినది ఏమన్నది? సభకు నమస్కారం. నన్ను సన్మానించిన వారు ఇప్పుడు నాతో సహోద్యోగిగా పనిచేస్తున్నారు. సహోద్యోగిగా నేను ఎరువుల కంపెనీలో పనిచేస్తున్నాను. స్పిక్ లిమిటెడ్ వరంగల్లో వర్క్ చేస్తున్నాను. నాతోటి ఉద్యోగి ఆయన కరీంనగర్ బ్రాంచ్ నుంచి వచ్చారు. నేను చేస్తున్న ఈ కళారాజును నన్ను ప్రోత్సహిస్తూ నాకు పూలమాల సత్కరించారు. వారిని ఆ భగవంతుడు సర్వదా కరుణించి కటాక్షితుగా అని ప్రార్థిస్తున్నాను. ప్రేక్షక మహాశయులకు మా తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ వరంగల్ వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొన్ని అనివార్య కారణాల వలన మాకు జీపులు కొంచెం లేట్ అవడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించాము. అయినా కూడా ధర్మపురి అంటేనే కళాకారులకు, కళా హృదయులకు, కళా పోషకులకు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో విద్వాంసులు, సంగీతంలో ఎంతో దిట్టలు. అయినా కూడా మేమందరం ఉద్యోగస్తులం. మరి మాకు ప్రోత్సాహంగా మీరు ఇంతసేపు ఉండి ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి మీరు చాలా సహకారం ఇచ్చారు. మీ అందరికీ మరొక మారు మా ధన్యవాదాలు. ముఖ్యంగా మరి మా సోదరుడు మరి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జి నరహరి గారు మేము కోరిన వెంటనే వారు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో మేము నాటకం వేయటం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి వారికి, కమిటీ వారికి, మరి దేవస్థానం యొక్క సిబ్బందికి మా డ్రమటిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి మాలో ఇంకా ఎంతో మేము నేర్చుకోవాల్సింది ఉంది. మీరందరూ కూడా మీ యొక్క ప్రోత్సాహంతో, దీవెనలతో మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. అయినా ఆలస్యం ఎలాగో అయింది. ఒక్క నిమిషం మా పాత్రధారుని మేము పరిచయం చేస్తాం. మేము తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ తరఫున నవరత్నాలు అనే నాటకాన్ని ప్రదర్శించే ధైర్యానికి పూనుకున్నాం. అందులో శ్రీకృష్ణ రాయభారం, చింతామణి, ఇప్పుడు మన శ్రీకృష్ణ తులాభారం, ఈ రోజున స్వామివారి సన్నిధిలో కైవోపాఖ్యానం, అలాగే అంతకుముందు ఎలుకుర్తివేడిలో సత్యహరిశ్చంద్ర నాటకాల్ని ప్రదర్శించాము. ఇది మా 5వ ప్రదర్శన. ఇంకా 4 నాటకాలు ఉన్నవి. అంటే మేము కేవలం నేర్చుకోవడం కోసమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఈ యొక్క స్వామివారి సన్నిధిలో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రదర్శించిన గయోపాఖ్యానంలోని పాత్రలు, పాత్రధారులు శ్రీకృష్ణ పి. శేఖర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పాలకుర్తి లక్ష్మీ నరసింహ సోమేశ్వర దేవస్థానం, వరంగల్ జిల్లా. అర్జునుడు శ్రీ డి. శ్రీనివాసరావు గారు, విజయనగరం పిక్ కంపెనీ మేనేజర్గా వరంగల్లో పనిచేస్తున్నారు. ధర్మరాజు బాబురావు గారు, ఎలుకుర్తి అవేలి. భీముడు శ్రీ సదానందం గారు,
భీమారం వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. నకులుడు సాంబాచారి గారు ఇండస్ట్రియల్ ఎస్టేట్. సహదేవుడు శ్రీ ఏవి రామారావు గారు హెడ్ మాస్టర్ వరంగల్ హై స్కూల్. ద్రౌపదిగా మా సోదరిమణి సుభద్ర చిత్రరేఖ, సుభద్ర చిత్రరేఖ శ్రీమతి జయవాణి గారు విజయవాడ. తర్వాత గయుడు శ్రీ తోట సత్యనారాయణ వరంగల్, వీరు ఆటో ఫీల్డ్లో ఉన్నారు. పుష్పదంతుడు బ్రహ్మచారి గారు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వరంగల్. నారదుడు శ్రీ శ్రీనివాస్ గారు పాలకుర్తి, వారి దేవస్థానంలో కార్యక్రమాలు, చాలా భజన కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు ఉంటారు. తర్వాత అక్రూరుడు నేనేనండి. నా పేరు అబ్బూరి విజయ్ కుమార్. నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కరీంనగర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. తర్వాత మాకు మొదటి నుంచి కూడా మాకు నేర్పించి మమ్మల్ని కాస్త తుది మెరుగులు ఇప్పుడిప్పుడే దిద్దుతున్నారు మా గురువు గారు శ్రీ రావుల భద్రాచలం భాగవతారు గారు పాలకుర్తి. వారి ప్రోత్సాహం లేకపోతే మేము అసలు ఈ పాటికి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూనే ఉండేవాళ్ళం. తర్వాత తబలా సహకారం మా గురువు గారి కుమారులే శ్రీ అంజిబాబు గారు పాలకుర్తి. మాకు ఈ డ్రెస్ మేకప్ హైదరాబాద్ పరమేశ్వర్ డ్రామాటర్స్ కంపెనీ శ్రీనివాస్ గారు, బాబురావు గారు, మరి వారు కూడా మాకు తొలి పరిచయం అనేది. మీరు అందరూ ఎలా దీపిస్తారో మమ్మల్ని. మరి ముఖ్యంగా మరొక్కసారి ఈ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, సిబ్బందికి, యావత్ కమిటీ వారికి, ధర్మపురి ప్రేక్షకులకు, స్వామివారి సన్నిధికి వచ్చినటువంటి భక్త జనులకు అందరికీ కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రసిద్ధ పౌరాణిక నాటకం వయోభాష్యాన్ని మనం వీక్షించాము. తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ వారి ప్రెజెంటేషన్ ఇది. చాలా గొప్ప నాటకం. నాటకం పర్ఫెక్ట్గా ఉండాలి అంటే టీం వర్క్, మొత్తం మంది కోఆర్డినేషన్ సరిగ్గా ఉంటే నాటకం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవాళ చాలా బాగా ప్రజెంట్ చేశారు నాటకాన్ని. ఎందుకంటే నేను ఇక్కడ లక్ష్మీ నరసింహనాట్యం మండలి కార్యదర్శిని. ఈ అర్జునుడి పాత్ర నేను వేస్తాను కనుక నాటకంలో ఉండేట్లు కష్ట నష్టాలు, సాధక బాధకాలు నాకు బాగా తెలుసు. అయినప్పటికీ, ఇంత లేట్ అయినప్పటికీ నాటకం చాలా బాగా ప్రదర్శించారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందరూ కూడా పద్యాలు చాలా చక్కగా వాడారు. పద్యాలు వాడడంలో ఎవరి బాణి వారిది చక్కగా పోషించి పద్యాన్ని చాలా పర్ఫెక్ట్గా వాడారు. మాకు చాలా సంతోషం అనిపించింది. మా నటులు చాలా మంది ఇక్కడ ఇప్పటి వరకు ఉండేది. మరి కాలాతీతం ఎందుకు కొందరు వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ నేను మాత్రము కార్యదర్శిగా తప్పకుండా ఉండాలి. చాలా బాగుంది నాటకం, చాలా సంతోషం. పాలకుర్తికి ఒకసారి మేము ఒకటే అంకాన్ని ప్రదర్శించాలంటే ఎంట్రీ పంపించాము. ఒకసారి ఏదో యుద్ధ సీన్, కానీ ఏదో కారణాంతరం వల్ల అవి పోటీలు జరగలేదు. కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా అట్లాంటి అవకాశం ఉంటే మేము తప్పకుండా వస్తాము. మాకు అవకాశం ఇవ్వండి. చాలా సంతోషం, కృతజ్ఞతలు. నేను చాలా బాగుంది. వెరీ గుడ్.